హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అవని ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేసి అవనిని దొంగ అని అవమానిస్తున్న పల్లవి చెంప పగలగొట్టిన రాజేంద్ర. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చక్రధర్ పల్లవికి డబ్బు ఇయ్యనని చెప్పి తెగేసి చెప్తాడు. నీకు డబ్బు కావాలి అంటే అవని చేత నాకు ఒక్క మాట చెప్పించు, అప్పుడు నీకు డబ్బిస్తాను అని చక్రధర్ చెప్పగానే పల్లవికి చాలా కోపం వస్తుంది. ఏంటి, ఆ అవని చెప్తే కానీ నాకు డబ్బు ఇవ్వవా అని అనగానే, అవును పల్లవి, సరైన కారణం చెప్పకుండా నీకు డబ్బు ఇవ్వను, అలాగని అవని చెప్పకుండా కూడా నీకు డబ్బు ఇచ్చే ప్రసక్తే లేదు. డబ్బు దేనికి అవసరమో చెప్పు, ఇస్తాను అని అనగానే, నేను చెప్పలేను అని పల్లవి అంటుంది. అయితే నేను డబ్బు ఇవ్వలేనమ్మా అని చక్రధర్ చెప్పగానే పల్లవి షాక్ అయిపోయి కోపంగా చూస్తూ ఉంటుంది. చూస్తాను, ఎన్ని రోజులు మీరందరూ నన్ను ఇలా ఆడిస్తారో నేను చూస్తాను. తొందరలోనే ఈ పల్లవి అంటే ఏంటో మీకు, అవనికి, ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలా చేస్తాను. మా మామ్ డబ్బుని నాకు ఇవ్వమంటే ఇవ్వలేదు కదూ, మీ అందరి అంతూ చూస్తాను అని పల్లవి అయితే చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక రాత్రి కాగానే చాలా టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటుంది. అవని పార్వతీ శ్రేయలతో 2 రోజుల్లో తప్పకుండా నగలు తీసుకొస్తాను అని చెప్పిన మాటలే గుర్తు చేసుకొని పల్లవి అయితే పదే దాని గురించే ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? అవని 2 రోజుల్లో నగలు తెచ్చివ్వకపోతే నా గురించి అందరి ముందు బయట పెడుతుంది. అలా జరిగితే కమల్ నన్ను బయటికి గెంటేస్తాడు. ఏం చేయాలి అని పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే మీనాక్షి పల్లవి దగ్గరికి వస్తుంది. అమ్మ పల్లవి అని పిలవగానే ఇక పల్లవి మీనాక్షిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈవిడొచ్చింది? నేను ఈవిడని దొంగ అని అందరి ముందు అవమానించినందుకు నన్ను నిలదీయడానికి వచ్చిందా అని పల్లవి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే పల్లవి మీనాక్షితో, ఏంటి, ఇందాక అందరి ముందు నిన్ను దొంగ అని అవమానించానని దాని గురించి నిలదీయడానికి వచ్చావా అని అనగానే ఇక మీనాక్షి, అయ్యో లేదమ్మా, నువ్వు తప్పించుకోవడం కోసం నా మీద ఆ నింద వేసావని నాకు అర్థమైంది. నువ్వు అందరి ముందు అవమానాలు పడుతూ నిందలు పడుతూ బాధపడే కంటే ఆ నింద నాపైనే వేసుకోవాలి అనుకున్నాను. ఆ దొంగతనం నువ్వే చేసావని, అదేదో పెద్ద సమస్యలోనే చేసావని నాకు అర్థమైంది. అందరి ముందు నువ్వు బాధపడే కంటే ఆ నేరాన్ని నాపైనే వేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆలోపే అవని వచ్చి నిన్ను ఇద్దరిని కాపాడింది అని అనగానే పల్లవి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, నేను ఇంత చేసినా కూడా నా మీద ఈవిడకి కొంచెం కూడా కోపం రావడం లేదు అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మీనాక్షి, ఏంటి పల్లవి, ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే, నేను ఇంత చేశాను కదా, నిన్ను అందరి ముందు అవమానించాలని చూశాను. మరి నువ్వెందుకు ఇంకా నా పైన ప్రేమను చూపిస్తున్నావు అని అనగానే, చూడు పల్లవి, ఏ తల్లైనా కూడా తన బిడ్డ ఎన్ని తప్పులు చేసినా, తనని ఎన్ని మాటలని అవమానించినా కూడా అంతలా పట్టించుకోదు, మళ్ళీ బిడ్డ పైన ప్రేమని చంపుకోదు అని అనగానే పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక మీనాక్షి, చూడు పల్లవి, నేనేదో అనుకుంటానని, ఇంట్లో అందరికీ నిజం చెప్తానని నువ్వేమీ కంగారు పడకమ్మా, నువ్వు ప్రశాంతంగా ఉండు, నేను ఎవ్వరికీ ఏమీ చెప్పనులే అని అనగానే పల్లవి చూస్తూ ఉంటుంది. మీనాక్షి పల్లవి దగ్గర నుండి వెళ్ళిపోతూ, అమ్మ పల్లవి, నీకొక చిన్న విషయం చెప్పొచ్చా
అని అంటూ ఉంటే ఏంటి అని అంటుంది. నిన్ను చూస్తుంటే చాలా కంగారు పడుతున్నావు, టెన్షన్ పడుతున్నావు, ఏదో సమస్యలో ఉన్నావని అర్థమవుతుందమ్మా. నీ సమస్య ఎంతదైనా కూడా నువ్వు ఒక్కదానివి పరిష్కరించుకోలేకపోతున్నావని అర్థమవుతుంది. అందుకే నీ భర్తకో లేకపోతే ఇంట్లో అన్ని సమస్యలని పరిష్కరించే అవనికో నీ సమస్య గురించి వివరంగా చెప్పమ్మా, ఖచ్చితంగా నీ సమస్యని సాల్వ్ చేస్తారు అని చెప్పి మీనాక్షి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మీనాక్షి మాటలు విని పల్లవి అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి, నా సమస్య గురించి ఆ తింగరోనికి అవనికి చెప్తే సాల్వ్ చేస్తారా? సాల్వ్ చేయడం కాకపోతే నన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారు. లేదు, ఈ సమస్యని నేనే సాల్వ్ చేసుకోవాలి. ముందు ఆ నగలు తిరిగి తీసుకురావాలి. ఆ అశ్విన్ గారికి ఫోన్ చేసి ఆ నగల గురించి అడగాలి అని చెప్పి ఇక పల్లవి అశ్విన్కి ఫోన్ చేస్తుంది. ఇక అశ్విన్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి పల్లవి, ఈ టైంలో ఫోన్ చేసావేంటి అని అనగానే ఇక పల్లవి, అశ్విన్ నేను ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను అని అనగానే, ఏంటి పల్లవి నువ్వు ప్రాబ్లంలో ఉన్నావా? యువతలి వాళ్ళని ప్రాబ్లంలోకి పడేసే నువ్వు ప్రాబ్లంలో ఉన్నావా అని అనగానే అశ్విన్, ఒక్కసారి నేను చెప్పేది విను అని అంటుంది. ఏంటో చెప్పు అని అనగానే అశ్విన్, నేను ఈరోజు ఉదయం నీకు నగలు ఇచ్చాను కదా, అర్జెంటుగా ఆ నగలు నాకు కావాలి. వాటి వల్ల ఇంట్లో నేను చాలా ప్రాబ్లంలో పడిపోతాను అని అనగానే ఇక అశ్విన్ షాక్ అయిపోతాడు. ఇక అప్పుడే పల్లవి, ఏంటి అశ్విన్ ఏం మాట్లాడవేంటి? రేపు ఆ నగలు నాకు ఇచ్చేసేయి, నీకు ఇవ్వాల్సిన డబ్బు ఖచ్చితంగా ఇస్తాను అని అనగానే ఇక అశ్విన్, అయ్యో సారీ పల్లవి, నాకు డబ్బు చాలా అవసరం ఉండే కదా, నిన్ను డబ్బు కోసం అంతలా ఫోర్స్ చేసింది. నువ్వు ఆ నగలు నా చేతికి ఇవ్వగానే ఆ నగల్ని నేను అమ్మేశాను అని చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి, అమ్మేశావా అని అనగానే, అవును పల్లవి, నువ్వే చెప్పావు కదా అవి అమ్ముకోమని, అందుకే అమ్ముకున్నాను అని అనగానే, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇంట్లో వాళ్ళు నన్ను బ్రతకనిచ్చేలేరు అని అంటూ ఉంటే, చూడు పల్లవి, ఎప్పుడు పాపాలు చేసే నువ్వు ఇలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాలి అని అశ్విన్ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇక పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటుంది. ఏం చేయాలి? 2 రోజుల్లో నగలు తెచ్చివ్వకపోతే అవని తన దగ్గర ఉన్న వీడియోని అందరికీ చూపించి నా బండారం మొత్తం బయట పెడుతుంది. అప్పుడు కమల్ నన్ను చంపేస్తాడు. లేదు, ఏదో ఒకటి చేసి ఈ సమస్య నుండి బయటపడాలి, ఏం చేయాలి అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవికి ఒక ఆలోచన వస్తుంది. ఎస్, నేను దొరకకుండా ఉండాలి అంటే అవని దగ్గర ఉన్న ఆ వీడియోని డిలీట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది కదా. నేనెందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నాను? ఆ అశ్విన్ గారికి మళ్ళీ డబ్బిచ్చే అవసరమే ఉండదు. ఇక్కడ అవని ఫోన్లో వీడియో డిలీట్ చేస్తే అత్తయ్య వాళ్ళ ముందు అవనియే నగలు తెచ్చిస్తానని చెప్పింది కాబట్టి అవనియే బుక్ అయిపోతుంది. ఎస్, ఏదో ఒకటి చేసి అవని ఫోన్లో ఉన్న ఆ వీడియోని డిలీట్ చేయాలి అని ఇక పల్లవి అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది. అర్ధరాత్రి కాగానే అందరూ నిద్రపోతారు. పల్లవి అయితే తన ప్లాన్ ప్రకారం అవని ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేయాలని మెల్లగా నిద్రలేచి అవని వాళ్ళ గది దగ్గరికి వస్తుంది. అవని వాళ్ళు గదికి గడియ పెట్టుకోకుండానే పడుకుంటారు. ఈ అవని ఆ డోర్ తీసుకొని లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి అవని, ఆరాధ్య, అక్షయ్ గాఢ నిద్రలో ఉంటారు. పక్కనే అవని ఫోన్ కూడా ఉంటుంది. అది గమనించిన పల్లవి, ఎస్, ఇదే అవని ఫోన్, వెంటనే వీడియో డిలీట్ చేయాలి అని అవని అయితే ఆ ఫోన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అది అవని ఫింగర్ ప్రింట్తో ఓపెన్ అవ్వడంతో ఇక పల్లవి ఏం చేయాలి? అవని తన ఫోన్ లాక్కి ఫింగర్ ప్రింట్ పెట్టిందే అని అటు ఇటు చూస్తూ ఉంటుంది. అవని గాఢ నిద్రలో ఉండడం చూసి ఆ ఫోన్ అవని దగ్గరికి తీసుకెళ్ళి అవని ఫింగర్ ప్రింట్ని
ఫోన్పై పెట్టేస్తుంది. ఒక్కసారిగా ఫోన్ లాక్ ఓపెన్ అయిపోతుంది. ఇక పల్లవి అయితే చాలా సంతోషంగా ఆ ఫోన్లో ఉన్న తను దొంగతనం చేసిన వీడియోని డిలీట్ చేస్తుంది. అమ్మయ్య, వీడియోని డిలీట్ చేశాను, ఇక నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, అవనియే ఇరుక్కుపోతుంది అని చెప్పి పల్లవి అయితే అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతుంది. ఇక ఇలా 2-3 రోజులు గడిచిపోతాయి. ఒకరోజు పార్వతి, శ్రేయ, అవని ముగ్గురు కూడా హాల్లో బాబుతో సరదాగా ఆడుకుంటూ ఉంటారు. అలా ఆడుకుంటూ ఉండగా కాలిన వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు బాబుని చూడ్డానికి ఇంటికి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి ఇక పార్వతి రండి అని వాళ్ళని మర్యాదగా పిలుస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు కూడా బాబుని చూసి చాలా సంతోషపడుతూ, పార్వతి గారు, మీ మనవడు అచ్చం మీ ఆయనలాగానే ఉన్నారు అని అనగానే ఇక అందరూ మురిసిపోతూ ఉంటారు. ఇక వాళ్ళు బాబు గురించి మాట్లాడుతూ ఇక బాబుని చూసి, ఇదేంటి పార్వతి గారు, ఒక్కగానొక్క వారసుడు, మీకు ఇంత ఆస్తులున్నాయి, అలాంటి మీరు బాబుకి బారసాల చేయలేదా అని అడుగుతారు. అయ్యో అదేంటండి, మొన్నే చాలా ఘనంగా బాబుకి బారసాల చేశాము అని అవని అనగానే, మరి అంత గొప్పగా బారసాల చేస్తే బాబు ఒంటిపైన నగలు లేవేంటమ్మా, ఒక్కగానొక్క వారసుడు కాబట్టి చేతికి కడియాలు, మెడకి చైన్, చేతికి ఉంగరాలు అవన్నీ ఉండాలి కదా, మరి మీ బాబేంటి ఇంత బోసి మెడలో ఉన్నాడు అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. పల్లవి ఇదంతా చూస్తూ ఉంటుంది. అప్పుడే పార్వతి, అయ్యో అదేం లేదండి, బాబుకి నగలు ఉన్నాయి అని అనగానే, మరి ఎందుకు వేయలేరండి అని అడుగుతూ ఉంటారు. అప్పుడే పార్వతి, అదేనండి, బాబుకి నగలు చేయించుకొచ్చాం, అవి బాబుకి కాస్త సూట్ అయ్యమన్నట్టు ఉంటే మళ్ళీ మార్పడానికి షాప్లో ఇచ్చొచ్చాం, రేపో మాపో తీసుకొచ్చి నగలు వేస్తాం అని అనగానే, వెయ్యండి, బాబు ఇలా బోసిగా ఉంటే చూడ్డానికి ఏదోలా ఉంది, ఈ ఇంట్లోకి వచ్చాక అసలు ఈ బాబు ఈ ఇంటి వారసుడేనా అన్నట్లు అనిపిస్తుంది, తొందరగా ఆ నగలేవో తెచ్చి బాబుకి అలంకరించండి, చూడ్డానికి చిన్ని కృష్ణుల్లా బాగా ఉంటాడు అని అనగానే ఇక అప్పుడే పార్వతి కూడా అలాగేనండి అని చెప్తూ ఉంటుంది. వాళ్ళు అక్కడ మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత పార్వతి ఆలోచిస్తూ ఉంటుంది. అవని 2 రోజుల్లో నగలు తెచ్చిస్తానని చెప్పింది కదా, మరి ఇంకా షాప్ నుండి తేలేదా, ఒక్కసారి అడుగుదాం అని ఇక పార్వతి అవనితో, అవని అని అనగానే, ఏంటత్తయ్యా అని అడుగుతుంది. ఇక అప్పుడే పార్వతి, అదేనమ్మా, మొన్న బారసాల రోజు బాబుకి కడియాలు కట్ల కుచ్చుకుంటున్నాయని, నగలు సరిగ్గా లేవని మళ్ళీ షాప్లో ఇచ్చొచ్చానని చెప్పావు కదా, 2 రోజుల్లో తెస్తానని చెప్పావు, మరి ఇంకా తేలేవేంటమ్మా, నీకు అంత అశ్రద్ధ ఉండదు కదా అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఇదంతా కూడా పల్లవి చూస్తూనే ఉంటుంది. ఈలోపే అక్కడికి అక్షయ్, కమల్, శ్రీకర్ అందరూ వస్తారు. ఇక అప్పుడే శ్రేయ, ఏంటక్క, ఆ రోజు నువ్వే చెప్పావు కదా 2 రోజుల్లో బాబు నగలు తీసుకొస్తానని, మరి ఇంకా తీసుకురాలేదేంటక్క అని శ్రేయ అడుగుతూ ఉంటుంది. అప్పుడే పల్లవి, ఇదే సరైన సమయం, అవనిని ఇరికించాలి అని చెప్పి పల్లవి అవని దగ్గరికి వెళ్ళి, ఎలా తీసుకొస్తుంది శ్రేయ, అవని ఆ నగలని తన సొంతం చేసుకోవాలనుకుంది కదా అని చెప్పగానే ఇక శ్రేయ, పార్వతి, ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. అవని కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కమల్, ఏం మాట్లాడుతున్నావు, మా వదిన ఆ నగలు తీసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడే పార్వతి, అవునమ్మ పల్లవి, అవని అలా ఎందుకు చేస్తుంది, తనే కదా ఎంతో ప్రేమగా బాబుకి ఆ నగలు చేయించింది, అలాంటి అవని మళ్ళీ బాబు నగలని ఎందుకు తీసుకుంటుంది అని అనగానే, అయ్యో అత్తయ్య, మీకు అర్థం కావట్లేదు, అవని ఎలా ఆలోచిస్తుందో, తన మనసులో ఎంత కుళ్ళు ఉందో మీకు అర్థం కావట్లేదు, తను గొప్పది అనిపించుకోవడానికి, మంచి అనిపించుకోవడం కోసం నగలు తీసుకొచ్చింది, మళ్ళీ మీరు బాబుకి ఇస్తున్న ప్రిఫరెన్స్ని చూసి
ఎక్కడ తన కూతురిని తక్కువ చేస్తారేమోనని ఆ నగలని మళ్ళీ షాప్లో ఇచ్చానని అబద్ధం చెప్పింది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఈ కవనికి పల్లవి అలా మాట్లాడుతూ ఉంటే చాలా కోపం వస్తూ ఉంటుంది. పల్లవి ఆ నగలు తీసిందన్న విషయం పల్లవికి తెలుసు. అవని దగ్గర వీడియో ఉందని తెలిసి కూడా ఎందుకు పల్లవి ఇలా మాట్లాడుతుందా అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు పల్లవి ఏం చేస్తుంది? తను 2 రోజుల్లో నగలు తీసుకొస్తానని చెప్పి తెచ్చివ్వకుండా మళ్ళీ ఆ నగలు నేనే తీశానని ఇలా రివర్స్ అయిందేంటి అని అవని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్షయ్, ఏంటవని పల్లవి అన్నేసి మాటలు అంటుంటే నువ్వెందుకు అలా చూస్తూ ఊరుకుంటున్నావు అని అనగానే ఈ కవని చాలా కోపంతో, పల్లవి ఏం మాట్లాడుతున్నావు? ఆ నగలు ఎవరు తీశారో నీకు తెలీదా అని అంటూ ఉంటే అప్పుడే పార్వతి, ఏంటవని ఏమంటున్నావు? పల్లవినే ఆ నగలు తీసినట్టు ఎందుకు తనని అంతలా నిలదీస్తున్నావు అని అనగానే, అవునత్తయ్య, ఈ పల్లవినే బాబు నగలు దొంగతనం చేసింది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే భానుమతి, ఏంటే ఇంట్లో అందరూ కూడా నా మనవరాలనే టార్గెట్ చేసి దాన్నే ఇలా వేధిస్తున్నారు. మొన్నే కదా ఆ నగలు నువ్వే తీసావని అందరి ముందు నువ్వే ఒప్పుకున్నావు, మళ్ళీ ఇప్పుడు పల్లవి తీసిందని దాన్నంటావేంటే అని అనగానే ఇక పల్లవి కూడా ఏడుస్తున్నట్లు నటిస్తూ ఉంటుంది. చూసారా, ఎలాగో నేను ఒంటరిదాన్నని నన్ను ఎన్ని మాటలన్నా ఏం చేసినా అడగడానికి నా వాళ్ళెవరూ లేరనే కదా మీరు ఇలా అంటున్నారు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడే అవని, పల్లవి నాటకాలాడకు, నువ్వే ఆ నగలు తీసావని నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది, అది నీకు కూడా తెలుసు కదా అని అనగానే, ఏంటి నేను నగలు తీసినట్టు నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఏది ఒక్కసారి ఆ సాక్ష్యం చూపించు అని అనగానే అవని తన ఫోన్ తీసి పల్లవి నగలు దొంగతనం చేసిన వీడియోని చూపించాలనుకుంటుంది. కానీ ఆ వీడియోలో అది లేకపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చాలా కంగారు పడుతూ, ఇదేంటి నా ఫోన్లో వీడియో ఉండాలి కదా, లేదేంటి అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే పల్లవి, ఏంటక్క ఏదో వీడియో చూపిస్తానన్నావు, ఏంటో చూపించు అని అనగానే ఈ కవనికి అర్థమైపోతుంది. అంటే పల్లవి ఈ ఫోన్లో వీడియోని డిలీట్ చేసింది, అందుకే ఇంత ధైర్యంగా నన్నే దొంగ అని అందరి ముందు అవమానిస్తుంది అని అవని వైపు పల్లవి వైపు కోపంగా చూస్తూ ఉంటే పల్లవి నవ్వుతూ ఉంటుంది. అప్పుడే కమల్, ఏంటదినా పల్లవి అన్నేసి మాటలు అంటుంటే నువ్వు ఏమి మాట్లాడవేంటి? ఆ సాక్ష్యం ఏంటో చూపించదునా, ఇప్పుడే దీన్ని అంతు చూస్తాను, నిల్చున్న చోటే పాతరేస్తాను అని కమల్ అంటూ ఉంటే, అయ్యో బావా, ఇంకా మీ వదిన గేమ్ మీకు అర్థం కావట్లేదా? సాక్ష్యం లేదు, ఏమీ లేదు, నన్ను అందరి ముందు బ్లేమ్ చేయడం కోసమే సాక్ష్యం ఉందని లేని సాక్ష్యాన్ని ఉన్నట్లు చిత్రీకరించాలనుకుంటుంది. మీ వదిన పెద్ద దొంగ, స్వార్థపరురాలు. చిన్న బాబు నగలు కూడా దొంగతనం చేసింది అంటే ఎంత సిగ్గులేని మనిషో మీకెవ్వరికి అర్థం కావట్లేదా అని పల్లవి అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి రాజేంద్ర ఎంట్రీ ఇచ్చి పల్లవి చెంప పగలగొడతాడు. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. రాజేంద్ర అక్కడికి రావడం చూసి అందరూ కూడా షాక్లో చూస్తూ ఉండిపోతారు. ఇక రాజేంద్ర పల్లవితో, ఇంకొక్కసారి నా పెద్ద కోడలు దొంగ అన్నావంటే నీ ప్రాణాలు తీసేస్తాను. ఎవరు దొంగ? నువ్వు దొంగ, హంతకురాలివి, నీచురాలివి అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక పార్వతి, ఏంటండి ఏమంటున్నారు మీరు అని అనగానే, అవును పార్వతి, బాబు నగలు పల్లవి రోడ్డు పైన ఎవరికో ఇవ్వడం నేను చూశాను అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక భానుమతి, రే రాజేంద్ర ఏం మాట్లాడుతున్నావురా? పల్లవి నగలని ఎవరికో ఎందుకు ఇస్తుందిరా అని అనగానే, అమ్మ ఎందుకు ఇచ్చిందో తెలీదు కానీ నగలైతే ఒకడికి ఇచ్చింది. ఆ రోజు నేను క్యూర్ అయ్యాను,
మళ్ళీ నన్ను చెకప్కి తీసుకెళ్తూ ఉంటే అక్కడే పల్లవి ఒక కుర్రాడితో మాట్లాడడం నేను చూశాను. ఎందుకు మాట్లాడుతుందా అని అక్కడే కాసేపు ఆగి చూస్తూ ఉన్నాను. అప్పుడే పల్లవి తన దగ్గర ఉన్న ఒక నగల డబ్బని ఆ కుర్రాడికి ఇచ్చింది. అది నా కళ్ళారా చూశాను, వీడియో కూడా తీశాను. కావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి, ఎవరు దొంగో అందరికీ అర్థమవుతుంది అని రాజేంద్ర తన దగ్గర ఉన్న ఫోన్లో వీడియోని ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాడు. ఆ ఫోన్లో పల్లవి అశ్విన్కి నగల డబ్బా ఇస్తూ, ఇదిగో ఇందులో నగలున్నాయి, ఈ నగలు అమ్ముకొని నీకు కావలసిన డబ్బు తీసుకో అని చెప్పిన మాటలు కూడా రికార్డ్ అయి ఉంటాయి. అది చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇలా దొరికిపోయాను, ఇక నా పని అయిపోయింది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.